బబులోను దేశంలో ఉన్నటువంటి దేవతల యొక్క విగ్రహములు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, బబులోన్లో ఉన్నటువంటి ఈ విగ్రహములను ఎవరు మోస్తున్నారంట? జంతువుల మీద, పశువుల మీద మోపుతూ ఉన్నారంట. ఈ జంతువులు, పశువులు ఎవరికి సాదృశ్యం అంటే బబులోను రాజ్యంలో ఉన్న ప్రజలకు సాదృశ్యం. అనగా బయలు, నెబో దేవతలను పూజించే వారికి సాదృశ్యం. వారు ఏం చేస్తున్నారంటే, తమ దేవతలైనటువంటి బయలును, నెబోను వారు తమ భుజముల మీద వేసుకొని మోయిచూ ఉన్నారు. మోయుతూ ఉండగా వారికి ఏమవుతుంది? సొమ్మసిల్లుతూ ఉన్నారు, భారంగా ఉన్నాయి, కృంగుతూ ఉన్నారు, కూలిపోతూ ఉన్నారు. కారణం మనము 6-7 వచనాలకు వస్తే, అవి కేవలము ఉత్తరం మీకు చెప్పవు, అవి అక్కడనే ఉంటాయి, నిలబడిన చోట్ల ఉంటాయి, భుజంలో ఎక్కించుకున్నప్పటికీ అవి జవాబు ఇవ్వవు అని రాశాడు, ప్రవచించాడు యెషయా ప్రవక్త. అంటే మొట్టమొదటి అంశం ఏంటంటే, దేవుడు కాని వాటిని మనమెంత భారముగా మన భుజముల మీద నెత్తుకొని మోయిచూ ఉన్నప్పటికీ మనము క్షేమము పొందే దానికంటే బదులుగా మనము భారముతో సొమ్మసిల్లుచూ కూలిపోయేవారుగా ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో చాలా పర్యాయంలో దేవునికి మహిమ రానటువంటి, దేవుని నామం పెట్టబడినటువంటి వాటి కొరకై, కొన్ని భౌతికమైనటువంటి వాటి కొరకై, కొన్ని భౌతికమైన అక్కరాల కొరకై ఏం చేస్తుంటామంటే లోకమును మన భుజం మీద మోసుకొని వెళ్తూ ఉంటాం. తద్వారా సొమ్మసిల్లుట మనకు జరుగుతూ ఉంది. తద్వారా మనం కూలిపోతాం, కురింగిపోతాం, మనము నష్టపోతాం, ఆశీర్వాదము ఉండదు అని చెబుతూ ఉన్నాడు. రెండవదిగా మనము 3-4 వచనాలు చూస్తా వచ్చినప్పుడు, దేవుడు యాకోబు ఇంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారితో, శేషించిన వారితో మాట్లాడుతూ 3 అంశాలు చూస్తాం. దాంట్లో 3వ వచనం మధ్య భాగంలో, నా చేత భరింపబడిన వారు, ఎప్పటి నుండి? గర్భమున పుట్టినప్పటి నుండి. తర్వాత నేను చంక పెట్టుకొనిన వారు, ఎప్పటి నుండి? తల్లి ఒడిలో కూర్చుండినప్పటి నుండి. నేను ఎత్తుకున్న వారు, ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు. మొదటి అంశంలో చూసాము, ఆ బేలు అని నెబో వాటిని బబులోను ప్రజలు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? మోస్తూ ఉన్నారు. ఆ బేలు లేదా నెబో యొక్క విగ్రహములు వీళ్ళను మోయట్లే, వీళ్ళను భరించట్లే ఆ బబులోను ప్రజలను. అయితే వీరే మోసి సొమ్మసిల్లి కురింగిపోతూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నన్ను మోయండి అని చెప్పలే, లేదా నన్ను భరించండి అని చెప్పలే. ఆయన ఏమంటున్నాడండి? నా చేత భరింపబడిన వారలారా. చూసారా? ఎప్పటి నుండి అంటే, మనము గర్భమున పడినది మొదలుకొని దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? భరిస్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు చంక పెట్టుకున్నాడంట, తర్వాత అంటాడు ఎత్తుకొనుచూ ఉన్నాడంట. మనం ఇక్కడ జవశ్యామలో కూర్చున్నాము, ఈ చాపల మీద కూర్చున్నాము. అయితే ఆత్మలో మనము ఈ వచన ప్రకారం చూసినప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? నువ్వు చాప మీద కూర్చోవట్లే, దేవుని యొక్క చంకలో ఉన్నావు. దేవుడు నిన్ను తన భుజం మీద మోసుకొని వస్తున్నాడు. నువ్వు ఇంటి నుండి కారులో వచ్చి ఉండొచ్చు, ఆటోలో వచ్చి ఉండొచ్చు, స్కూటర్లో వచ్చి ఉండొచ్చు, సైకిల్లో వచ్చి ఉండొచ్చు. నువ్వు ఏ విధంగా వచ్చినప్పటికీ దేవుడు ఎట్లా తీసుకొచ్చాడంటే నిన్ను తన భుజం మీద మోసుకొనొచ్చు, తన చంక పెట్టుకొనొచ్చు, దేవుని ఇంటికి తీసుకొని వచ్చి నేను ఎక్కడ కూర్చోబెట్టాడంటే తన చంకలో కూర్చోబెట్టుకున్నాడు. అయ్యమ్మా, నువ్వు ఎరుగుదువా? నేను నా దేవుని చంకలో ఉన్నాను, నేను నా దేవుని భుజముల మీద ఉన్నాను, నా దేవుడు నన్ను భరిస్తూ ఉన్నాడు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఎరిగావా? ఆ ఎరుక నీకు నాకుంటే ప్రియులారా, లోకంలో దేనికి మనం భయపడం, కన్నీరు కార్చం, దుఃఖపడం, ఏడవం. ఎందుకంటే నేను నా తండ్రి చంకలో ఉన్నా, నేను నా తండ్రి భుజముల మీద ఉన్నా. ఓ చిన్నపిల్లవాడిని ఒక 2-3 ఏళ్ళు వాళ్ళని ఎత్తుకున్నాం అనుకోండి, ఎట్లా ఉంటారండి పిల్లలు? భయంగా ఉంటారా? మా అమ్మ మా నాన్న నన్ను ఎక్కడ కింద పరేసరి భయంగా ఉంటారా? వారు భయమే ఉండదు. ఎందుకంటే నేను మా అమ్మ చేతిలో ఉన్నా, మా నాన్న చేతిలో ఉన్నా, మా అమ్మ చంకలో ఉన్నా, నన్ను ఎత్తుకుంది కాబట్టి వారికి ఎంతో ధైర్యం. నువ్వు ఒకవేళ పైకి విసిరేస్తే వారు ఏం చేస్తారంటే భయపడతారండి, నవ్వుతారు. పైకి చిన్నపిల్లలు విసిరేసి మనం పట్టుకుంటూ ఉంటే వారు పక్కపక్క నవ్వుతారు. ఎందుకు? నా తండ్రి నా తల్లి నన్ను పట్టుకుంటున్నారు,
నేను కింద పడను, నాకు దెబ్బలు తగలవు. ఆ చిన్న పిల్లవాళ్ళకు అంత ధైర్యం. మన ప్రియుని వాళ్ళారా, మనల్ని భరించేది మన ప్రభు. మన చంక పెట్టుకున్నాడు మన ప్రభు. తన బుధలు మోసుకొని వెళ్తున్నాడు మన ప్రభు. మనకెందుకు ఈ భయం? శరీరం ఉన్నప్పుడు, భౌతికమైన ఆలోచన ఉన్నప్పుడు మనం భయపడతాం. శరీరం ద్వారా ఉన్నప్పుడు భయపడతాం. అయితే ఆత్మలో నా ప్రభు నన్ను ఎత్తుకున్నాడు అనేటువంటి గ్రహింపు మనకు కలిగినప్పుడు మనం చిన్న పిన్న వాళ్ళ వలె భయపడకుండా ధైర్యంగా ఉండేవారుగా ఉంటాం. అది రెండవది. అక్కడ గుర్తుంచుకో, మన జవశామలో కూర్చున్నా, మన ఇంట్లో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, మనము దేవుని బిడ్డలమైనప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకుంటూ ఉన్నాడు. అయితే మనకెందుకు భయం ఉంటుందంటే ఇక్కడే అంటాడు. మూడవదిగా 12వ వచనం చదువుతారా? 12వ వచనం చదవండి ఒకరు. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా నా మాట ఆలకించుడి. ఎవరు భయపడతారండి? కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారు భయపడతారు. కారణం ఏంటంటే వారిని దేవుడు ఎత్తుకోడు, వారిని చంక పెట్టుకోడు, వారిని భుజం మీద పెట్టుకోడు, వారిని భరించడు. కాబట్టి వారికి భయం. అక్కడ దేవుడు పిలుస్తున్నాడు, నీతికి దూరంగా ఉన్న వారులారా నా మాట ఆలకించు. ఇక్కడ కూర్చున్న వారందరం కూడా బోధించే నాతో సహా, ఇక్కడ నిలబడిన నాతో సహా మనం ఎంతవరకు కఠిన హృదయములై లోకమును మన హృదయాల్లో కలిగి ఉన్నాం. లోకము కలిగి ఉండి నీతికి దూరంగా ఉన్నాం. కఠిన హృదయమై నీతికి దూరంగా ఉన్నప్పుడు మనల్ని మన ప్రభు భరించాడు కనుక, మనం విడిచిపెట్టాడు కనుక, మన చేయి విడిచిపెడతాడు కనుక మనకు భయం. నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు కఠిన హృదయం కలిగి ఉన్నావు, నీతికి దూరంగా ఉన్నావు. అంటే ఏదో సంథింగ్ అన్రైచియస్నెస్ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్స్. అనీతి మంత్రంతో కూడినటువంటి క్రియ ఏదో మన హృదయంలో ఉంది, కలవరం ఉంది, భయం ఉంది. మూడవదిగా దేవుని చేత ఎత్తుకొనబడిన మనం, భరించబడిన మనం, ఆయన చేత చంక పెట్టుకొనబడిన మనం భయపడుతున్నామంటే నీతికి దూరంగా ఉన్నామని అర్థం. నాలుగవదిగా కొంత వివరంగా వెళ్దాం. 11వ వచనం కలిసి చదువుదాం అందరం కలిసి. 11వ వచనం, తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యము నెరవేర్చు వారిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. ఇక్కడ ఆశ్చర్యకరంగా 11వ వచనం మొదటి భాగంలో తూర్పు నుండి క్రూర పక్షిని రప్పిస్తూ ఉన్నాను. ఆ తూర్పు నుండి వచ్చే క్రూర పక్షి ఎక్కడుంటుందంటే రెండో భాగంలో అంటాడు, దూరదేశం నుండి నేను యోచించిన కార్యము నెరవేర్చువాడు. దేవుడు యోచించిన కార్యము నెరవేర్చేవాడు తూర్పు నుండి వస్తాడంట. తూర్పు నుండి వచ్చే దేవుని కార్యము నెరవేర్చేవాడు ఎలాంటి వాడు అంటండి? క్రూర పక్షి అని చెబుతూ మూడో భాగంలో కింద అంటాడు ఆయన, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. ఈ చివరి భాగంలో మనము కొంత ఆలోచిస్తే దేవుడు చెప్పినటువంటి దానిని నెరవేర్చేవాడు, దేవుడు ఉద్దేశించిన దానిని సఫలం పరచేవాడు. హి హాస్ ఫుల్ఫిల్డ్ వాట్ హి పర్పస్డ్ అని ఏమైతే ఉద్దేశించినాడో వాటిని సఫలపరచువాడు, ఏమైతే ఆయన చెప్పి ఉన్నాడో దాన్ని నెరవేర్చేవాడు. సరే, కొంత చరిత్రలోనికి వెళ్తే ఏంటి ఆయన చెప్పాడు, ఏం ఉద్దేశించాడు, వాటి నెరవేర్చిన కొరకై ఎవరిని తూర్పు నుండి రప్పిస్తున్నాడు? ఆయన క్రూర పక్షి అంటే ఎవరయ్యా ఆయన? రండి, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం, చివరి అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 21వ వచనం కలిసి చదువుదామా? 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 21వ వచనాన్ని అందరు కలిసి చదువుదాం. ఆ క్రూర పక్షి ఎవరనేది మనం ధ్యానిస్తూ వెళ్తాం. 21వ వచనం కలిసి చదువుదామండి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించను.
దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. ఇక్కడ ఏమి చూపిస్తుందంటే ఇర్మియా ద్వారా పలకబడిన మాట అంటే అదే మాట యెజ్రా గ్రంథం మొదటి భాగంలో కూడా అంటాడు. యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై అని మధ్య భాగంలో అంటాడు. ఏంటి అంటే 70 సంవత్సరముల కాలము అని చెప్పాడు. ఈ 70 సంవత్సరాల కాలం ఏమైంది? ఇశ్రాయేలు యొక్క రాజ్యంలో, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంలో, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు 10 గోత్రికుల రాజ్యాన్ని అశ్షూరులు జయిస్తురాగా, దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి యూదా బెన్యామీను గోత్రికులలో చివరి రాజు అయినటువంటి సిద్కియా రాజు కాలంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యూదా ప్రజలను బబులోనునకు చెరగా కొనిపోయాడు. చెరగా కొనిపోయినప్పుడు యెరూషలేమును పడగొట్టి అందులో ఉన్నటువంటి విలువైనటువంటి బంగారు వెండి విలువగల పాత్రలను తనతో పాటు తీసుకొని పోయినట్టుగా చూస్తాం. ఎప్పుడైతే యూదా ప్రజలు బబులోను రాజ్యమునకు చెరగొనిపోయారో ఆ దినం మొదలుకొని 70 సంవత్సరాలు వారు బబులోను రాజ్యంలో ఎలా ఉన్నారండి? బందీలుగా ఉంటూ వచ్చినారు. వారిలో ముఖ్యమైనటువంటి జ్ఞానులు ప్రవీణులైనటువంటి వారి పేర్లు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అని చూస్తాం. చూడండి ఇర్మియా ఏమని ప్రవచించాడు. రండి ఇర్మియా గ్రంథం ఏమని ప్రవచించాడు. ఇర్మియా ప్రకటించినట్లుగా ఉంది కదా. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. అందరు కలిసి చదువుదామా? 11, 12 వచనాలు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడుగాడున్నట్టు నియమింతును. దిస్ ఇస్ ద ప్రాఫెసీ ఆఫ్ జెర్మియా. ఇర్మియా ప్రవచించిన ప్రవచనం ఏంటంటే యూదా ప్రజలు ఏం చేస్తారంట? బబులోనుకు దాసులుగా కొనిపోబడుతూ వస్తారంట. 70 సంవత్సరములు బబులోనులో దాసులుగా ఉంటారు. ఆ తర్వాత 70 సంవత్సరాలు గడిచిన తర్వాత బబులోను రాజ్యమును, బబులో ఉన్నటువంటి ప్రజలను కల్దీయులు అంటారు. ఆ కల్దీయుల ప్రజలను ఏం చేస్తాడంటే దేవుడు శిక్షిస్తాడంట. అది నాశనం అయిపోతుంది అని అంటాడు. చూడండి 29వ అధ్యాయంలో కూడా 29వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుదాం. 29, 10. 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరం గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. అనగా బందీలుగా కొనుపోబడిన తర్వాత 70 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం చేస్తాడంట అండి? దేవుడు దర్శిస్తాడంట. ఒక శుభవార్త చెప్పాడు. ఆ శుభవార్త ఏంటంటే నేను మిమ్మల్ని దర్శించి తిరిగి మరలా రప్పిస్తా అని చెప్పాడు. ఇప్పుడు అంశానికి వద్దాం. యూదా ప్రజలు బబులోనుకు దాసులుగా బందీలుగా కొనిపోబడ్డారు. బందీలుగా కొనిపోబడిన తర్వాత 70 సంవత్సరాల కాలము పూర్తి కాక మునిపే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు నెబుకద్నెజరు యొక్క రాజ్య పాలనలో వారు మంచి జ్ఞానులుగా ప్రవీణులుగా అధిపతులుగా ఉన్నారు. ఆ సందర్భంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చింది. రండి దానియేలు గ్రంథం కొంచెం జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నా. దానియేలు గ్రంథం ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు కొంత కలవరపడ్డాడు. ఉదయం లేచిన తర్వాత ఆ కల భావం ఎవరు చెప్తారా అని ఆలోచించాడు. తీరా చూస్తే ఆయన కల కూడా మర్చిపోయాడు. ఏమైందండి? నెబుకద్నెజరు రాజు కలను కూడా మర్చిపోయాడు. ఇప్పుడు బబులోను రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులను, తర్వాత అక్కడ జ్యోతిష్యం చెప్పేవారిని, ఆ ఊరిలో ఉండేటువంటి శకునగాండ్రులను అందరినీ పిలిపించాడు. ఎవరైతే నా కల చెప్పాలి, ఆ కళ యొక్క భావము చెప్పాలని ఆదేశించాడు. వారంటారు, అయ్యా మేము దేవుని స్థానంలో లేము, దేవతల స్థానంలో ఉన్నవారు మాత్రమే. చూడండి 11వ వచనం 2:11లో రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు కదా. వారు అంటున్నారు నెబుకద్నెజరు రాజుతో, అయ్యా దేవతలు తప్ప ఎవరు ఈ కలను కలభావం చెప్పలేరయ్యా.
అయితే దేవతలు ఎక్కడ ఉండాలంట? శరీరం మధ్య దేవతలు ఉండరు అని చెప్తా ఉన్నారు. అప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడంటే బబులోను రాజ్యంలో ఉన్న జ్ఞానులను, శకులగాండ్రను, సోది చెప్పే అందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సందర్భంలో దానియేలు దేవుని సన్నిధికి తీసుకొని రాబడ్డాడు. దానియేలు ఆయన కలను చెప్పిన కళ ఏంటంటే చూడండి, 2వ అధ్యాయం కలిసి చదుదామా? 32, 33 వచనాలు. 32, 33 వచనాలు. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడైలును ఇత్తడివియు, దాని మోకాలు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగం ఇనుపదియు, ఒక భాగం మట్టిదునై ఉండెను అని చూస్తాం. ఒక ప్రతిమ ఉందంట. ఆ ప్రతిమలో 4 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం ఏమంటే తల, శిరస్సు, అది బంగారుమయమైంది. రెండవది ఏమంటే రొమ్ము, భుజములు, అవి ఇత్తడివి, వెండివి. మూడవది ఏంటంటే మోకాళ్ళు ఇనుపవి. తర్వాత పాదములు చూస్తే మట్టివి అని రాయబడింది. 4 భాగాలు. ఈ 4 భాగాలు ఏంటివంటే రాజా, ఆ శిరస్సు, బంగారుమయమైన శిరస్సు బబులోను రాజ్యమునకు గుర్తు. రొమ్ము, భుజము ఏదైతే ఇత్తడి ఉందో అది మాదీయ పార్శిక దేశపు రాజ్యమునకు గుర్తు. ఏదైతే తర్వాత మోకాలు ఇనుపవిగా ఉన్నాయో అవి గ్రీకు రాజ్యమునకు గుర్తు. ఏదైతే పాదములను మట్టి ఉందో అది రోమా సామ్రాజ్యమునకు గుర్తు అని చెప్పి ఈ శిరసై ఉన్నటువంటి బంగారుమయమైన బబులోను రాజ్యము కూలగొట్టబడి మాదీయ పార్శిక రాజ్యము తిరిగి వస్తుంది. అప్పుడు నీ రాజ్యము కూలిపోతుంది. మాదీయ పార్శిక రాజులు ఈ బబులోను రాజ్యం ఏల్తారు అని చెప్పాడు. ఎంత ధైర్యం ఉండాలి కదా! రాజు దగ్గరికి వెళ్ళి నీ రాజ్యం కూలిపోతుంది అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలా? అయితే దానియేలు దేవుని చేత బోధించబడి చెప్పాడు. చెప్పిన తర్వాత 9వ అధ్యాయానికి వస్తే దానియేలు తర్వాత చెప్పిన తర్వాత 9వ తర్వాత ఇంకో తర్వాత నెబుకద్నెజరు చనిపోయాడు. వాళ్ళ కుమారుడు బెల్షస్సరు రాజు అయ్యాడు. బెల్షస్సరు రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే ఆ బబులోను రాజ్యంలో ఉన్న 1000 మంది ప్రధానులను పిలిపించాడు. వారికి విందు ఏర్పాటు చేశాడు. మంచిదే, ఒక రాజు కాబట్టి విందు ఏర్పాటు చేయొచ్చు, ఎవరైనా పిలుచుకోవచ్చు, అది సామాన్యమే. అయితే బెల్షస్సరు చేసిన ఒక తప్పు, ఒక ప్రధానమైనటువంటి అపవిత్రమైన కార్యం ఏంటంటే తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేమును జయించినప్పుడు యెరూషలేములో నుండి తెచ్చిన బంగారు, వెండి, రాగి, ఇత్తడి పాత్రలు ఏమైతే ఉన్నాయో అవి తెప్పించుడని చెప్పి దాంట్లో అనగా యెరూషలేములో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఉపకరణములలో ద్రాక్ష రసం పోసుకొని తాగుతా ఉన్నాడు. గమనించండి పిల్లలు వారులారా, దేవునింటికి వచ్చే వారులారా, దేవునింట్లో పరిచయం చేసే వారులారా, దేవునింట్లో ఉన్న ప్రతి పాత్ర, ప్రతి వస్తువు అది పవిత్రమైంది. నీ అపవిత్రమైన కార్యాలకు వాడొద్దు, నీ సొంతానికి వాడొద్దు, నీ ఇంటికి తీసుకొని పోవద్దు. నువ్వు నష్టపోతావు, నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఎట్లా అంటావా? బెల్షస్సరు తన ప్రధానంతో కలిసి విందు చేసుకుంటున్నాడు, తాగుతా ఉన్నాడు ద్రాక్షరసం. మత్తుడై ఉండగా ఒక గోడ మీద ఒక హస్తం ఏమో రాస్తా ఉంది. హస్తం చూడగానే ఆ గోడ మీద రాత అతనికి అర్థం కాలేదు. హస్తం చూడగానే భయకంపితుడయ్యాడు బెల్షస్సరు. వెంటనే తాగేది మానేశాడు. ఆ హస్తం ఏంటి, ఆ రాత ఏంటి, నాకు చెప్పండి అని చెప్పి అనేకులను వేడుకున్నాడు. ఎవరు చెప్పలేదు. కానీ దానియేలును ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు దానియేలు చెప్తున్నాడు. చూడండి 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఏమని చెప్తున్నాడు దానియేలు? రండి, ఆ రాత ఏంటంట 24వ వచనం కలిసి చదవమండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉఫార్సిన్. హస్తము బెల్షస్సరు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పవిత్రమైన బంగారు, వెండి, ఇత్తడి, రాగి యొక్క పాత్రల్లో అపవిత్రము చేసి ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉంటే ఒక భయంకరమైన పెద్ద హస్తము గోడ మీద ఏదో రాస్తూ ఉండగా భయకంపితుడు కాగా ఆ అర్థం ఏంటో, ఆ రాత ఏంటో ఎవరికి అర్థం కాలేదు. దానియేలు పిలిపించినప్పుడు దానియేలు చెప్తున్నాడు, అయ్యా ఆ రాత ఏంటంట మెనే టెకిల్ ఉఫార్సిన్. దాని భావం ఏంటంటే చదవండి 25వ వచనం కలిసి చదువుదాం.
ఇలాంటి 25 కాదండి, 26 అలా 25 నుంచి 25, 26 కలిసి చదువుదాం. ఈ వాక్య భాగమేమనగా, మీరే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువ కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. ధైర్యంగా చెప్పాడు దానియేలు. అయ్యా మెనే అంటే ఏంటంటే, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూస్తే నువ్వు తక్కువ కనబడ్డావు. దేవుని ఇంటిని అపవిత్రం చేస్తే, దేవుని ఇంట్లో ఉన్న వస్తువులను అపవిత్రం చేస్తే, దేవుని లెక్క చూసినప్పుడు నేను తక్కువ కనబడతాం. రెండవది ఏమన్నాడండి, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువ కనపడ్డావు. ఫెరెస్ అంటే అర్థం ఏంటంట, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి ఎవరికి ఇస్తారంటండి, మాదీయులకును పారసీయులకును ఇవ్వబడును. బబులోను రాజ్యము అంతములకు వచ్చింది. ఒకప్పుడు బబులోను రాజ్యము తిరుగులేదు. ప్రపంచాన్ని శాసించిన రాజ్యం, ప్రపంచ శిరస్సుగా బంగారుమయమైనటువంటి రాజ్యం, తిరుగులేని రాజ్యం. దేవుని ప్రజలను బందీలుగా చేసుకున్న దాన్ని బట్టి, దేవునిలో ఉన్న ఉపకరణలను అపవిత్రం చేసిన దాన్ని బట్టి, నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి ఎవరికి ఇస్తాను, మాదీయులకును పారసీయులకును ఇస్తాను. 9వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుదామండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవి. మనం చదివాము ఇర్మీయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో 70 సంవత్సరములు యూదా ప్రజలు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు. 70 సంవత్సరాలు బందీలుగా ఉంటారు. ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఏమంటాడండి, 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవి. కాబట్టి దేవుడు ఉద్దేశించిన ప్రకారము, దేవుడు చెప్పినది నెరవేర్చదాని కొరకై, దేవుడు ఉద్దేశం సఫలం చేసేదాని కొరకై 70 సంవత్సరం సంపూర్ణం అవుతుండగా ఆ బబులోను రాజ్యం జయించేటువంటి ఒక రాజు కావాలా, బబులోను ఓడించేవాడు ఒకడు కావాలా, దేవుని చేతిలో వాడబడేవాడు ఒకడు కావాలా. రండి, ఎవరు అతను? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం. ఎవరు అతను? యెషయా గ్రంథం 45వ అధ్యాయం. రండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం చదువు. 44వ అధ్యాయం మొట్టమొదటిగా 44, 28వ వచనం. అందరు కలిసి చదవమండి. 44, 28. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడదు అనియు దేవాలయము పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. తర్వాత 45వ అధ్యాయం మొదటి వచనం కూడా చదువుదాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజు నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి చలవించుతున్నాడు. 48వ అధ్యాయం చివరి వచనంలో, 45వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? కోరేషు. కోరేషు ఎవరు? మనం చదివాము కదా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. కోరేషు ఎవరండి? రండి చదువుదాం. 1వ అధ్యాయం మధ్య భాగంలో చదువుదాం. 1వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా. మాదీయ రాజ్యము పారసీక రాజ్యం రెండు ఒకటే. మాదీయ పారసీక రాజ్యం. ఈ పారసీక రాజ్యానికి రాజు ఎవరండి? కోరేసు ఉన్నాడు. ఈ మాదీయ పారసీక రాజ్యము దేవుని ప్రజలు కాదు, వారు అన్యులు. కోరేసు రాజు అన్య రాజు. పరిశుద్ధ గ్రంథం అంతటిలో, ఇశ్రాయేలుకు చరిత్ర అంతటిలో ఒక అన్యరాజును అభిషేకించినటువంటి ఒక అన్యరాజును అభిషేకించినట్టు భాగం ఒకటేసారి కనబడుతుంది. దేవుడు అభిషేకించినటువంటి అన్యరాజు ఒకే ఒక్కడు మొత్తం చరిత్రలో. అనేకులను దావీదును అభిషేకించాడు, సౌలును అభిషేకించాడు, అనేకులను అభిషేకించాడు. కానీ ఒక అన్యుడైనటువంటి కోరేసు, పారసీక రాజైన కోరేసును దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు.
పిల్లవారా, దేవుడు చెప్పినది నెరవేర్చుటకు, దేవుడు ఉద్దేశం సఫలం చేయుటకు ఒక అన్యుడైనా సరే, నీ పక్క ఇంట్లో ఉన్న అన్యులైనా సరే దేవుడు వాడుకుంటాడు. వారు అన్యులు, వాళ్ళకేం తెలియదు అనుకోవద్దు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజ్యంలో దాసులుగా బందీలుగా ఉండగా 70 సంవత్సరాలు సంపూర్తి అవుతూ ఉన్నప్పుడు దేవుడు తన సెలవిచ్చిన మాట చొప్పున, దేవుడు ఉద్దేశించిన తన ఉద్దేశము చొప్పున ఆ బబులోను కూలగొట్టుట కొరకై దానియేలుకు చూపించినట్టు విగ్రహం ఏంటంటే, అది శిరస్సైన బబులోను కూలగొట్టబడాలి, పడవేయబడాలి. రొమ్ము భుజముగా ఉన్న మాదీయ పార్షిక రాజ్యము బబులోను జయించి రాజుగా స్థిరపరచబడాలి. ఈ కోరేషు ఎవరంటే, దేవుని చేత అభిషేకించబడిన రాజు. 44 అంటాడు చూడండి, చివరి వచనంలో, ఇంకా 28 వచనంలో ఎవరంట? కోరేషుతో ఏమంటున్నాడండి? నా మంద కాపరి. చాలు. ఎవరంట అండి ఆయన? మొట్టమొదటిగా ఏమంట? నా మంద కాపరి. అంటే ఏమంద? నా యూదా ప్రజలైనట్టు నా మందకు, జెహోషాములో ఉన్న నా మందకు ఎవరు కాపరి? ఇప్పుడు అన్యుడైనటువంటి కోరేషు, అభిషేకించబడిన కోరేషు కాపరిగా ఉన్నాడు. ఈ కోరేషు ఏం చేస్తాడంట అండి? నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఒక అన్యుడైన రాజును దేవుడు అభిషేకించి మంద కాపరిగా చేసి, దేవుడు తన చిత్తమంతటిని బబులోను రాజ్యంను ఓడించి పడగొట్టి, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు బబులోను నుండి తిరిగి యెరూషలేమునకు వచ్చుటకు, యెరూషలేము కట్టబడుటకు దేవుడు వాడుకున్న సాధనం ఎవరంటే ఒక అన్యుడైన రాజు, కోరేషు రాజును. కోరేషు రాజుతో అంటాడు ఆయన, చూడండి ఎజ్రా గ్రంథం. కోరేషు రాజు ఏమంటాడంటే, ఎజ్రా గ్రంథం 2వ వచనం కలిసి చదువుదామండి. 2వ వచనం అందరూ కలిసి చదువుదాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసారా, ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటినీ దేవుడు ఎవరు వశం చేశాడండి? ఇప్పుడు అన్యుడైనటువంటి దేవుడి చేత అభిషేకించబడినటువంటి కోరేషు యొక్క స్వాధీనం చేశాడు. రాజ్యములు యెహోవా వశము. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21-27 అధ్యాయంలో ఉంది. రాజ్యములన్నీ యెహోవా వశమే, నీ అంతఃపురం యెహోవా వశమే, నువ్వున్న కాలనీ యెహోవా వశమే. దేవునికి ఆధీనం లేకుండా ఎవరు నీ మీద అధికారం చెలాయించలేరు. దేవుని యొక్క అనుమతి లేకుండా అయ్యమ్మా మనల్ని ఎవరు పరిపాలించలేరు. మనల్ని పరిపాలించినట్టు చేసేవాడు మన దేవుడే. చాలా మంది అంటారు, అయ్యో ఆ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంకా శ్రమలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని కాదు. డోంట్ ఫియర్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశ ప్రభుత్వాన్ని నిర్ణయించేవాడు దేవుడే, భారతదేశ ప్రభుత్వాన్ని నడిపించేవాడు దేవుడే, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ నడిపించేవాడు దేవుడే. దేవుని ప్రజలు మనకు అన్యాయం చేస్తాడా దేవుడు? తాను నెరవేర్చకుండా ఉంటాడా? తాను ఉద్దేశించిన సఫలం చేయకుండా ఉంటాడా? అన్నాక నువ్వు పనిచేసే స్థలంలో నీ అధికారి ఎటువంటి కఠినుడైనా, ఎటువంటి దుర్మార్గుడైనా వాని మనసును మెత్తన చేసేవాడు మన దేవుడే. నీ పక్షంగా ఏమి చేయాలని దేవుడు ఉద్దేశిస్తాడో ఆ ఉద్దేశం నెరవేర్చేవాడు మన దేవుడు. నీ పక్షంగా నీకేం చెప్పాడో, ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చడంలో ఏ రాజ్యం ఉన్నా, ఏ అధికారి ఉన్నా, ఏ పరిస్థితులున్నా సమస్తమును బబులోను తునాతునకలు చేసినట్లుగా ఆ పరిస్థితులన్నిటి తొలగించి వేసి మనకు విజయం ఇచ్చేవాడు మన దేవుడే. ఆమేన్. పిల్లలారా, భయపడ మాకు. ఇశ్రాయేలు యూదా ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజ్యంలో ఉంటే ఒక అన్యుడైన కోరేషును అభిషేకించి ఆయన అంటాడు, ఆకాశమందరి దేవుడని యెహోవా లోకమందున సకల జనములను అవశం చేశాడయ్యా. యెరూషలేము మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు కోరేషు మాదీయ పార్షిక దేశంలో ఆజ్ఞ ఇచ్చాడు. ఓ ప్రజలారా, యెహోవా మందిరం కట్టడానికి మీ వంతుగా మీకు తోచిన విధంగా సాయం చేయండి, యూదా ప్రజలకు ఇవ్వండి. అంత మాత్రమే కాదు, వారికి ఏం అవసరమో తను సమకూర్చి, తన గవర్నర్ అయినటువంటి జెరుబ్బాబెలును సమకూర్చి, ఎజ్రాను, నెహెమ్యాను, తర్వాత అక్కడ ఉన్నటువంటి 50,000 మందిని యూదులను సమకూర్చి
మీరు యెరూషలేముకు వెళ్ళండి, మందిరం కట్టండి, నీకు సహాయం చేసేవాడు నేనే. కారణం, సకల లోక జనులు నాకు ఆ దేవుడు అనుమతి ఇచ్చాడు, నాకు అధికారం ఇచ్చాడు, అందరు నాకు స్వాధీనం చేశాడు. యెహోవా మందిరం కట్టమని నాకు అనుమతి ఇచ్చాడు, నాతో మాట్లాడాడు. ఒక అన్యుడు దేవుడి మందిరాన్ని కడతా ఉంటే, ప్రియమైన విశ్వాసి, నీ హృదయమైన మందిరాన్ని నువ్వు కట్టుకోకపోతే ఎలా? ఓ కుటుంబ యజమానురాలా, నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే ఎలా? నీ హృదయమైన మందిరాన్ని కట్టుకుంటున్నావా? సోదర సోదరి, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? మందిరకత వదిలిపెట్టు, సంఘాన్ని వదిలిపెట్టు, సంఘం గురించి మాట్లాడను. వీ హ్యావ్ బిల్డ్ అవర్ టెంపుల్ ఆఫ్ హార్ట్, వీఆర్ బిల్డ్ అవర్ టెంపుల్ ఆఫ్ హౌస్, ఫ్యామిలీ. ఒక అన్యుడే దేవుని మందిరం కడతా ఉంటే, విశ్వాసిగా మన హృదయాన్ని మనం కట్టుకోవద్దా? విశ్వాసులు మన కుటుంబాన్ని మనం కట్టుకోవద్దా? ఒక యెరూషలేములో ఉన్న మందిరం కట్టడానికి ఒక అన్యుని ద్వారా సమస్తం సమకూర్చుతున్న దేవుడు, నీ హృదయం కట్టుకోవడానికి దేవుడు నీకు సమస్తం సమకూర్చడా? నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీకు సహాయం చేయడా? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు కన్నీరు విడిస్తావు? రండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం. చాలా అంశాలు ఉన్నాయి, సమయం లేక నేను ముగిస్తున్నాను. 46:11 వచ్చినాం, అందరు కలిసి చదువుకుందాం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి యోచించిన కార్యం నెరవేర్చు వారిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచను. తూర్పు నుండి పిలువబడిన క్రూర పక్షి ఎవరంటే, మాదియా పారసిక దేశపు రాజైనటువంటి కోరేషు. ఎందుకు క్రూర పక్షి అన్నాడు? క్రూరమైన మనసులైనటువంటి బబులోను రాజ్యం కూలగొట్టాలంటే ఒక క్రూర పక్షి అవసరం. తూర్పు నుండి కోరేషును పిలిచాడు, క్రూర పక్షి అని పిలిచి బబులోనును పడగొడుతూ వచ్చినాడు. మనం చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ అధ్యాయం నుండి చూస్తే, బెల్షస్సరు రాజ్యం కూలిపోయింది. ఆ యొక్క చేతిరాత మెనే టెక్కేలు ఉపాసన ప్రకారము బెల్షస్సరు యొక్క రాజ్యము తన చేతులు విభాగించబడి మాదియా పారసిక రాజ్యం దర్యావేషించబడింది. దర్యావేష కాలంలో 120 మంది ప్రధానులు ఉంటే వారిలో 3 ముఖ్యమైన ప్రధానులుగా ఉన్నారు. ఆ 3కి నాయకుడుగా దానియేలును ఏర్పరిచాడు దేవుడు. కోరేషు రాజ్యము. ఇక్కడ అంటాడు, తూర్పు నుండి క్రూర పక్షి, కోరేషు యొక్క రూపంలో ఒక క్రూర పక్షి అయినటువంటి మాదియా పారసిక రాజును పిలిపించి ఆయన అంటాడు, నేను యోచించిన కార్యము నెరవేర్చువాడు. యెషయా గ్రంథం 44 చివరి వచనంలో అంటాడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడు, నా మంద కాపరి అని కోరేషు గురించి చెప్పాడు. నేను యోచించి కార్యం నెరవేర్చేవాడు తూర్పు నుండి వచ్చాడు, క్రూర పక్షి నుండి వచ్చాడు. కనుక నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, నేను ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచు. ఎప్పుడు జరిగింది తెలుసా? యెషయా ప్రవచించినటువంటి 44వ అధ్యాయం చివరి వచనం, 45వ అధ్యాయం మొదటి వచనం. బబులోను కూలగొట్టబడి యూదా ప్రజలు బబులోను నుండి యెరూషలేముకు వచ్చింది ఎప్పుడంటే 150 సంవత్సరముల క్రితము యెషయా ప్రవచించాడని చరిత్ర చెబుతా ఉంది. యెషయా ప్రవచించినటువంటి 80 సంవత్సరాలకు 80 సంవత్సరాలకు బబులోను వాళ్ళు బందీలుగా కొనిపోయబడ్డారు. 70 సంవత్సరాలు బబులోను బందీలుగా ఉన్నారు. 150 సంవత్సరములు గడిచిన పిమ్మట యెషయా ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడతా వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ప్రవచనం, దేవుడు చెప్పిన మాట, దేవుని చెప్పిన ఉద్దేశం ఒకసారి ఆలస్యం అవుతా ఉంది. కాబట్టి నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలం చేస్తాను. ప్రేమైన సోదర సహోదరి, దేవుడికి ఏం వాగ్దానం ఇచ్చాడు? ఎప్పుడన్నా ఇచ్చిండొచ్చు కాక, ఆ వాగ్దానం ఇప్పటికీ నెరవేరుస్తాడు. నాకు ఇప్పటికి ఆశ్చర్యం ఏంటంటే, 91లో మా మ్యారేజ్ అయింది, వివాహం అయింది. 90 డిసెంబర్ 12న మా పెళ్ళి అయింది. అరవింద్ గారు చేశారు. అప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, 54వ యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో, నీవు కుడివైపునకును ఎడవైపునకు వ్యాపించదవు. నాకు అర్థమే కాలే, నేనేంది వ్యాపించేది, నాకేమవుతుంది అని. 30 సంవత్సరాలు నా సర్వీస్లో అనుభవం అయిన తర్వాత, 30 సంవత్సరాలు గడిచిన తర్వాత అర్థమైంది ఏంటా వాగ్దానం అని. 91లో దేవుడు వాగ్దానం ఇస్తే 2002లో ఏం చేశాడంటే, ఇక్కడ నుంచి కర్నూలు నుంచి మంచిర్యాల నుంచి వరంగల్ నుంచి తిరుపతి నుంచి విజయవాడ, మళ్ళీ తిరుపతి రావాల్సి వస్తుందేమో. చూసారా,
కుడికిని ఎడమ వైపునకు నువ్వు వ్యాపించదవు, నువ్వు భయపడకు అని. చాలాసార్లు బాధపడేవాడిని. ప్రభా 30 సంవత్సరాలు అనంతపురం కర్నూలు జిల్లాలో పెట్టావే, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఏజ్లో దేశం కాని దేశం, రాష్ట్రం ఎక్కడెక్కడికో తిప్పుతున్నావు కదా ప్రభా. హోటల్ ఫుడ్ తినాలా, ఎక్కడికో తిరగాల, ట్రైన్లో బస్సులు రావాలా, ఈ వయసులో నాకెందుకు ప్రభు అన్నప్పుడు తిరిగి నాకు దేవుడు ఆ వాగ్దానం జ్ఞాపకం చేశాడు. దేవుడి వాగ్దానము తప్పే దేవుడు కాదు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. నీ జీవితంలో నా దేవుడు ఇచ్చిన వాగ్దానము కొన్ని సంవత్సరాలు కానీ నెరవేరుస్తాడు. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చుదాను. నేను ఉద్దేశించున్నాను, దాన్ని సఫలం చేసేదాను. యెషయా ద్వారా ప్రవచించిన ప్రవచనం 150 సంవత్సరాల క్రితం ప్రవచించి, కోరేసు పుట్టక ముందే ప్రవచించి, ఆయన పుట్టి పెద్దవాడై రాజైన తర్వాత ఆ ప్రవచనం నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు ఏముందండి చెప్పాలి, నాకు వినపలే. గతించవు, ఇంకా నా మాటలు రైట్ కదా. ఆయన మాటలు గతించేటువంటి కావు, తప్పిపోయేటు కావు. పొల్లైనా తప్పిపోదు అంటాడు ఇంకో దగ్గర కదా. కాబట్టి అటు విశ్వాసం, నిరీక్షణ ప్రభు మనకు దయచేయునుగాక. వాగ్దానముల నిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానముల నిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా హల్లెలూయా పాడేదా.